చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేడు ఉదయం 6:45 బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కు వెళ్ళాడు. తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి వెన్నంటే ఉండి బన్నీని తీసుకొచ్చారు. ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో చాలా మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత బన్నీ తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఫ్యామిలీని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. తనకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కూడా ప్రకటించాడు. అయితే బన్నీ ఇంటికి ఇప్పుడు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దిల్ రాజు, కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు వచ్చారు. వంశీ పైడిపల్లి, వశిష్ఠ, హరీష్ శంకర్ ఇలా అందరూ వచ్చారు. రానా తాజాగా విచ్చేసి బన్నీని హత్తుకున్నాడు. విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా వచ్చాడు. ఇక తాజాగా సురేఖ కొణిదెల వచ్చారు. తన మేళ్లను పట్టుకొని బాధితానికి గురయ్యారు. నటుడు శ్రీకాంత్, నాగ చైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు. ఈ ఏడావిడిలో మెగా ఫ్యామిలీ మాత్రం కనిపించడం లేదు. అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవ్వరు ఎందుకు రావడం లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు. నిన్న మాత్రం చిరు, నాగబాబు ఇలా అందరూ కూడా బన్నీ నివాసానికి వెళ్లారు. బన్నీ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఇప్పటివరకు అయితే బన్నీ వద్దకు మెగా హీరోలు వెళ్లి పరామర్శించలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. పైగా బన్నీ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇందులో బన్నీ ఏం చెబుతాడా, ఏం మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా బన్నీ ఏమైనా మాట్లాడతాడా, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెబుతాడా అని అంతా చర్చించుకుంటున్నారు. మరి బన్నీ ఏం చేస్తాడు అనే చర్చ నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తుంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేడు ఉదయం 6:45 బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కు వెళ్ళాడు. తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి వెన్నంటే ఉండి బన్నీని తీసుకొచ్చారు. ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో చాలా మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత బన్నీ తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఫ్యామిలీని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. తనకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కూడా ప్రకటించాడు. అయితే బన్నీ ఇంటికి ఇప్పుడు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దిల్ రాజు, కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు వచ్చారు. వంశీ పైడిపల్లి, వశిష్ఠ, హరీష్ శంకర్ ఇలా అందరూ వచ్చారు. రానా తాజాగా విచ్చేసి బన్నీని హత్తుకున్నాడు. విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా వచ్చాడు. ఇక తాజాగా సురేఖ కొణిదెల వచ్చారు. తన మేళ్లను పట్టుకొని బాధితానికి గురయ్యారు. నటుడు శ్రీకాంత్, నాగ చైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు. ఈ ఏడావిడిలో మెగా ఫ్యామిలీ మాత్రం కనిపించడం లేదు. అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవ్వరు ఎందుకు రావడం లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు. నిన్న మాత్రం చిరు, నాగబాబు ఇలా అందరూ కూడా బన్నీ నివాసానికి వెళ్లారు. బన్నీ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఇప్పటివరకు అయితే బన్నీ వద్దకు మెగా హీరోలు వెళ్లి పరామర్శించలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. పైగా బన్నీ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇందులో బన్నీ ఏం చెబుతాడా, ఏం మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా బన్నీ ఏమైనా మాట్లాడతాడా, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెబుతాడా అని అంతా చర్చించుకుంటున్నారు. మరి బన్నీ ఏం చేస్తాడు అనే చర్చ నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తుంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేడు ఉదయం 6:45 బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కు వెళ్ళాడు. తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి వెన్నంటే ఉండి బన్నీని తీసుకొచ్చారు. ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో చాలా మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత బన్నీ తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఫ్యామిలీని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. తనకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కూడా ప్రకటించాడు. అయితే బన్నీ ఇంటికి ఇప్పుడు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దిల్ రాజు, కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు వచ్చారు. వంశీ పైడిపల్లి, వశిష్ఠ, హరీష్ శంకర్ ఇలా అందరూ వచ్చారు. రానా తాజాగా విచ్చేసి బన్నీని హత్తుకున్నాడు. విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా వచ్చాడు. ఇక తాజాగా సురేఖ కొణిదెల వచ్చారు. తన మేళ్లను పట్టుకొని బాధితానికి గురయ్యారు. నటుడు శ్రీకాంత్, నాగ చైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు. ఈ ఏడావిడిలో మెగా ఫ్యామిలీ మాత్రం కనిపించడం లేదు. అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవ్వరు ఎందుకు రావడం లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు. నిన్న మాత్రం చిరు, నాగబాబు ఇలా అందరూ కూడా బన్నీ నివాసానికి వెళ్లారు. బన్నీ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఇప్పటివరకు అయితే బన్నీ వద్దకు మెగా హీరోలు వెళ్లి పరామర్శించలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. పైగా బన్నీ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇందులో బన్నీ ఏం చెబుతాడా, ఏం మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా బన్నీ ఏమైనా మాట్లాడతాడా, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెబుతాడా అని అంతా చర్చించుకుంటున్నారు. మరి బన్నీ ఏం చేస్తాడు అనే చర్చ నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తుంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేడు ఉదయం 6:45 బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ
నేరుగా గీతా ఆర్ట్స్ కు వెళ్లాడు. తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి వెన్నంటే ఉండి బన్నీని తీసుకొచ్చారు. ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో చాలా మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత బన్నీ తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఫ్యామిలీని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. తనకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కూడా ప్రకటించాడు. అయితే బన్నీ ఇంటికి ఇప్పుడు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దిల్ రాజు, కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు వచ్చారు. వంశీ పైడిపల్లి, వశిష్ఠ, హరీష్ శంకర్ ఇలా అందరూ వచ్చారు. రానా తాజాగా విచ్చేసి బన్నీని హత్తుకున్నాడు. విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా వచ్చాడు. ఇక తాజాగా సురేఖ కొణిదెల వచ్చారు. తన మేళ్లను పట్టుకొని భాగోద్వేగానికి గురయ్యారు. నటుడు శ్రీకాంత్, నాగ చైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు. ఈ ఏడావిడిలో మెగా ఫ్యామిలీ మాత్రం కనిపించడం లేదు. అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవ్వరు ఎందుకు రావడం లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు. నిన్న మాత్రం చిరు, నాగబాబు ఇలా అందరూ కూడా బన్నీ నివాసానికి వెళ్లారు. బన్నీ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఇప్పటి వరకు అయితే బన్నీ వద్దకు మెగా హీరోలు వెళ్లి పరామర్శించలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. పైగా బన్నీ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇందులో బన్నీ ఏం చెబుతాడా, ఏం మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా బన్నీ ఏమైనా మాట్లాడతాడా, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెబుతాడా అని అంతా చర్చించుకుంటున్నారు. మరి బన్నీ ఏం చేస్తాడు అనే చర్చ నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తుంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేడు ఉదయం 6:45 బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కు వెళ్లాడు. తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి వెన్నంటే ఉండి బన్నీని తీసుకొచ్చారు. ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో చాలా మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత బన్నీ తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఫ్యామిలీని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. తనకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కూడా ప్రకటించాడు. అయితే బన్నీ ఇంటికి ఇప్పుడు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దిల్ రాజు, కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు వచ్చారు. వంశీ పైడిపల్లి, వశిష్ఠ, హరీష్ శంకర్ ఇలా అందరూ వచ్చారు. రానా తాజాగా విచ్చేసి బన్నీని హత్తుకున్నాడు. విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా వచ్చాడు. ఇక తాజాగా సురేఖ కొణిదెల వచ్చారు. తన మేళ్లను పట్టుకొని భాగోద్వేగానికి గురయ్యారు. నటుడు శ్రీకాంత్, నాగ చైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు. ఈ ఏడావిడిలో మెగా ఫ్యామిలీ మాత్రం కనిపించడం లేదు. అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవ్వరు ఎందుకు రావడం లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు. నిన్న మాత్రం చిరు, నాగబాబు ఇలా అందరూ కూడా బన్నీ నివాసానికి వెళ్లారు. బన్నీ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఇప్పటి వరకు అయితే బన్నీ వద్దకు మెగా హీరోలు వెళ్లి పరామర్శించలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. పైగా బన్నీ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇందులో బన్నీ ఏం చెబుతాడా, ఏం మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా బన్నీ ఏమైనా మాట్లాడతాడా, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెబుతాడా అని అంతా చర్చించుకుంటున్నారు. మరి బన్నీ ఏం చేస్తాడు అనే చర్చ నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తుంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేడు ఉదయం 6:45 బయటకు వచ్చిన సంగతి